తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో తన పేరును ముద్రించుకుంది ఆర్తి అగ్రవాల్. చాలా తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అంతా మంచిగా కెరీర్ సాగుతున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్ పడిపోయింది. లవ్ ఫెయిల్యూర్ మరియు వైద్య చికిత్స వికటించడంతో ఆమె మరణించింది. ఆమె ఎలా మరణించింది, కెరీర్ని ఎలా నాశనం చేసుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్తి అగ్రవాల్ అసలు పేరు అగ్రవాల్ నందిని. ఈమె మార్చి 5న అమెరికాలోని గుజరాత్ కుటుంబంలో జన్మించింది. తండ్రి శశాంక్ బిజినెస్ మ్యాన్, తల్లి వీమా హౌస్ వైఫ్. 14 సంవత్సరాలు వచ్చే వరకు న్యూజెర్సీలోనే చెల్లి అదితి అగ్రవాల్తో కలిసి చదువుకుంది. అమెరికాలో సునీల్ శెట్టి ఒక ప్రోగ్రాంలో ఆర్తి అగ్రవాల్ని స్టేజ్ మీదకి పిలిచి డ్యాన్స్ చేయించారు. అప్పుడు ఆర్తి అగ్రవాల్కి సినీతార అవ్వాలని అనుకుంది. ఆ ప్రోగ్రాంకి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా వచ్చారు. సునీల్ శెట్టి, బిగ్ బి ఆర్తి డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ముచ్చటపడి బాలీవుడ్కి ఆహ్వానించారు. అందుకు ఆర్తి పేరెంట్స్ కూడా ప్రోత్సహించడంతో ఆమె కల నెరవేరింది అనుకుంది. 16 ఏళ్ల వయసులో ఇండియాకి వచ్చింది. ముంబైలో యాక్టింగ్ స్కూల్లో చేరింది. 2001లో రాజీవ్ షా నిర్మాతగా జో అగస్టిన్ డైరెక్షన్లో నిర్మించిన పాగల్పన్ చిత్రంతో ఆర్తి అగ్రవాల్ సినీ జీవితం బాలీవుడ్లో మొదలయ్యింది. ఈ మూవీలో అద్భుతంగా నటించి అందరి మెప్పు పొందింది. సరిగ్గా అదే టైంలో త్రివిక్రమ్ రచయితగా వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు మూవీకి కొత్త హీరోయిన్ని తీసుకోవాలి అని చూస్తున్న సమయంలో ఆర్తి అగ్రవాల్ని తీసుకున్నారు. అలా తెలుగు పరిశ్రమకి పరిచయం అయింది ఆర్తి అగ్రవాల్. ఆ మూవీ ఘన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత తరుణ్తో నువ్వు లేక నేను లేను, ఎన్టీఆర్తో అల్లరి రాముడు, చిరంజీవితో ఇంద్ర, ఉదయ్ కిరణ్తో నీ స్నేహం, మహేష్ బాబుతో బాబీ, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలలో నటించారు. మరియు తమిళ్లో కూడా మూవీస్ చేసి తమిళ ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. కెరీర్ ఫాస్ట్గా దూసుకెళ్తున్న సమయంలో ఒక యువ హీరోతో ప్రేమలో పడింది. వాళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వార్తా మీడియాలో చక్కర్లు కొట్టింది. అప్పటికే ఈ విషయం ఇండస్ట్రీలో కోడై కూసింది. అయితే ఆ హీరో ఆమె ప్రేమను నిరాకరించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఆ సమయంలో ఆర్తి కెరీర్ దెబ్బతింది అని సినీ వర్గాల అభిప్రాయం. 2005 మార్చి 23న క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలంలో యువ హీరోతో సంబంధం ఉందని వస్తున్న వాదనలతో విసిగిపోయి ఆ పని చేస్తున్నట్లు ఆర్తి అగ్రవాల్ చెప్పింది. కొన్ని రోజులకి బాధ నుండి బయటపడి సునీల్తో అందాల రాముడు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ మూవీ హిట్ అయినా ఆమెకు అవకాశాలు రాలేదు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వరుసగా సినిమా అవకాశాలు వచ్చే సమయంలో పిచ్చిగా ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనే ధ్యాసలో వచ్చిన అవకాశాలను వదులుకున్నాను అని చెప్పింది. అయితే 2006 ఫిబ్రవరి 15న అనుమానాస్పద స్థితిలో మెట్లపై నుండి జారిపడి ఆసుపత్రి పాలయ్యింది. అయితే సినిమా అవకాశాలు రాకపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని పుకారు. ఇక ఇండస్ట్రీకి తన అవసరం లేదని తల్లిదండ్రుల సలహాల మేరకు 2007లో తస్వల్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకుంది. అయితే ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2009లో వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆమె భర్తతో విడిపోయిన తరువాత ఇండియాకి వచ్చి ఆర్తి రెండవ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలని ప్రయత్నించింది. అయితే పెళ్లి తరువాత ఆమె చాలా బరువు పెరిగిపోయింది. సినిమా అవకాశాలు రావడం మానేశాయి. అయితే ఆమె లైపోసెక్షన్ సర్జరీ చేసి బరువు తగ్గాలని అనుకుంది. లైపోసెక్షన్ చేయించుకున్న తరువాత బరువు తగ్గి మళ్ళీ కెరీర్పై దృష్టి పెట్టింది. జంక్షన్లో జయమాలిని లేడీ ఓరియంటెడ్ సినిమా. దీనిలో ద్విపాత్రాభినయం ఉండగా ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి అగ్రవాల్ వెయిట్ కలిసి వచ్చింది. అప్పటికే 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. మరో 3 కేజీలు బరువు తగ్గడం కోసం లైపోసెక్షన్ చేయించుకుంటే బరువు తగ్గడమే కాదు,
శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు తగ్గుతాయని అనుకుంది. ఆమె అమెరికా వెళ్ళి లైపోసెక్షన్ చేయించుకుంది. ఆమెకు ఆపరేషన్ తరువాత అనేక సమస్యలు వచ్చాయి. నడవలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఊపిరి తీసుకోవడం కష్టమయ్యింది. 2015 జూన్ 6వ తేదీన అట్లాంటిక్ సిటీలో ఆమె తన సొంత ఇంట్లో గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడింది. ఆమెను హాస్పిటల్కి తరలించారు. కాకపోతే డాక్టర్స్ అప్పటికే ఆమె గుండె ఆగిపోయిందని తెలిపారు. అయితే చికిత్స వికటించడంతో పాటు గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఆమె మరణించింది అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మరణించిన సమయానికి ఆమెకు వయస్సు తక్కువ కావడంతో అందరినీ చాలా బాధపెట్టింది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.